హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఈ వీడియోలో చూస్తున్నటువంటి ఫ్రాక్ బ్యాక్ సైడు బౌ అయితే పెద్దగా అయితే ఇచ్చానండి. ఆ బౌ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో వీడియోలో మీకు చూపించేస్తాను. దానికోసం నేను కొలతలు అయితే తీసుకోలేదండి. నేను ఈ ఫ్రాక్ స్టిచ్ చేసిన తర్వాత మిగిలిన ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఆ ఫ్యాబ్రిక్లో కొంచెం పెద్ద పీసులు ఏవైతే ఉన్నాయో ఆ పెద్ద పీసులు తీసుకున్నానండి. తీసుకుని బౌ అయితే నేను రెడీ చేశాను. దానికోసం నేను నెట్ ఫ్యాబ్రిక్ ఒక 4-5 లేయర్స్ అయితే నేను తీసుకున్నానండి. తీసుకుని దానిపైన సాటిన్ కూడా తీసుకుని వీడియోలో మీకు చూపిస్తున్నట్లుగా నేను పెట్టుకుని స్టిచ్ అయితే వేసుకుంటున్నానండి. 4 సైడ్స్ కూడా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. 3 సైడ్స్ కూడా ఫుల్గా స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. ఒకవైపు వచ్చేసరికి కొంచెం గ్యాప్ అయితే ఇవ్వాలి. ఆ గ్యాప్ దేనికోసము అంటే ఈ క్లాత్ని మనం తిరగేయాలండి. దానికోసం కొంచెం గ్యాప్ అయితే ఇచ్చుకొని స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత 4 కార్నర్స్ కూడా ఈ విధంగా ఘాట్లు అయితే పెట్టుకోవాలండి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనం తిరిగేసినప్పుడు మనకి నీట్గా అయితే వస్తుంది. ఇప్పుడు నేను వీడియోలో ఏ విధంగా అయితే తిరిగేస్తున్నానో అదే విధంగా మనం కొంచెం గ్యాప్ ఇచ్చుకున్నాం కదా, ఆ గ్యాప్లో నుంచి మొత్తం క్లాత్ అంతా కూడా బయటికి తీయాలండి. ఇలా బయటికి తీయడం వల్ల క్లాత్ అంతా స్టిచ్ అయితే లోపలికి వెళ్ళిపోయి పైన వచ్చేసరికి నీట్గా అయితే ఉంటుంది. ఈ విధంగా తిరిగేసిన తర్వాత ఇలా అయితే వస్తుందండి. కార్నర్స్ ఏవైతే ఉన్నాయో మనం దాన్ని సరి చేసుకోవాలి. ఇలా సరి చేసుకున్న తర్వాత ఒక స్టిక్ అయితే తీసుకున్నానండి నేను. ఆ స్టిక్తో ఏంటంటే కార్నర్స్ అంతా కూడా లోపల నుంచి క్లాత్ నీట్గా వచ్చేలాగా నేను ఇలా చేశాను. ఇలా చేసిన తర్వాత అయినా కూడా నాకు సెట్ అవ్వట్లేదు కదా అని చెప్పేసి ఒక పిన్ అయితే తీసుకున్నానండి. ఆ పిన్ సహాయంతో నేను ఇలా మొత్తం అంతా కూడా కార్నర్స్ అంతా బయటికి తీసి నీట్గా షేప్ అయితే చేశాను. నాకు ఇలా చేయడం కోసం కొంచెం టైం అయితే తీసుకుంది. దేనికోసము అంటే నేను లోపల ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఆ ఫ్యాబ్రిక్ అయితే నేను కట్ చేయలేదండి. కట్ చేయకోకుండానే తిరిగేసేసానండి. దేనికోసము అంటే ఎంత ఎక్కువ ఫ్యాబ్రిక్ ఉంటే అంత బాగా వస్తుంది కదా అని చెప్పేసి నేను కట్ చేయకోకుండానే నేను తిరిగేసానండి. ఇప్పుడు ఓపెన్ ఏదైతే ఉందో ఆ ఓపెన్ కొంచెం కూడా మనం స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసేసుకున్న తర్వాత మధ్యలో ఇలాగా నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మధ్యలోకి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. నేను సూది దారం తీసుకొని ఆ సూది దారంతో గట్టిగా ఒక నాట్ అయితే వేసేసుకుంటున్నాను. ఈ విధంగా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఒక ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నానండి. అది 4 ఫోల్డ్స్ అయితే వేసాను. ఎందుకంటే నెట్ ఫ్యాబ్రిక్ లైట్గా అయితే ఉంటుంది కదండి, పలచగా ఉంటుంది కదా, దానికోసం ఒక 4 మడతలు అయితే వేసాను. వేసి ఈ విధంగా అయితే నేను స్టిచ్ చేసుకుంటున్నానండి. దేనికి అంటే మధ్యలోని ఆ స్టిచ్ ఏదైతే మనం వేసామో ఆ స్టిచ్ ఉన్న స్టిచ్ కనిపించుకోకుండా ఉండడం కోసం దీంతో కవర్ చేయడానికి అని చెప్పేసి నేను ఈ క్లాత్ని అయితే స్టిచ్ చేశాను. స్టిచ్ చేసిన తర్వాత దీన్ని కూడా మనం తిరిగేసుకోవాలండి. తిరిగేసుకుంటే కుట్లు అనేది లోపలికి వెళ్ళిపోయి మనకి పైకి నీట్గా వస్తుంది. తర్వాత ఈ బౌ చుట్టూరు కూడా నేను ఎలా అయితే పెడుతున్నానో అదే విధంగా ఆ ఫ్యాబ్రిక్ని పెట్టి మరలా సూది దారంతో ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ స్టిచ్ ఊడిపోకుండా ఉండేలాగా కొంచెం గట్టిగా అయితే మనం సూది దారంతో కుట్టుకోవాలండి. ఇలా మొత్తం అంతా కూడా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఆ ఫ్యాబ్రిక్ని మనం కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఫైనల్గా బౌ అయితే ఈ విధంగా రెడీ అయిందండి. చాలా బాగా వచ్చిందండి. దీన్ని డ్రెస్ బ్యాక్ సైడు మనకి ఫ్రంట్ సైడ్ కొంతమంది పెట్టుకుంటారు, కొంతమంది బ్యాక్ సైడ్ పెట్టుకుంటారు. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ మనం పెట్టుకోవచ్చు. నేనైతే బ్యాక్ సైడ్ అయితే పెట్టానండి. ఓవరాల్గా లుక్ అయితే ఈ విధంగా ఉంది. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం